టు కాసెస్ వరల్డ్. ఇది స్వప్న. మొన్న ఫస్ట్ పార్ట్లో ఆవకాయ పచ్చడి పెట్టాను కదండి. ఎలా బిగినర్స్ కూడా ఎలా ఈజీగా ఆవకాయ పచ్చడి పెట్టాలనేది నేను క్లియర్గా నేర్పించాను. నెక్స్ట్ ఏంటంటే 3 days తర్వాత మళ్ళీ కలపాలి. నెక్స్ట్ ఆయిల్ సరిపోతే కనుక ఆయిల్ యాడ్ చేసుకోవాలి, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అని చెప్పాను కదా. అది ఒక్కటే పార్ట్లో అయితే లెంతీ అయిపోతుందని సెకండ్ పార్ట్ చేశాను. ఇది సెకండ్ పార్ట్లో ఇప్పుడు కలుపుకుంటున్నాం. మళ్ళీ 3 days అయింది నేను పెట్టి. ఇదిగోండి, ఇది ఆయిల్ సరిపోలేదు కాబట్టి మొన్న అయితే చెప్పాను కదా మీకు 20 కాయలకి 1 kg ఆయిల్ అయితే నేను వాడాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. దీన్ని 3 రోజులు నేను టచ్ చేయలేదు, ఇలా వదిలేసాను. ఒక kg ఆయిల్ నేను ఫస్ట్ అయితే యాడ్ చేశాను, అది సరిపోలేదు. నేను ఫస్ట్ చెప్పాను కదండి 1 kg సరిపోదని. ఇక నెక్స్ట్ ఇదిగోండి పప్పు నూనె. విజయాది అయితే బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా విజయాదే వాడాను. నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మనం ఫస్ట్లో ఎల్లుల్లిపాయలు యాడ్ చేయలేదు. నేను ఎప్పుడు 3 days తర్వాత మిక్స్ చేస్తాను కాబట్టి 3 days తర్వాత నేను యాడ్ చేసుకుంటాను. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టానండి క్లీన్గా. మంచిగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఇక మనము మంచిగా కలుపుకొని ప్లాస్టిక్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకొని, అంటే ఒక 1 month పాటు దీంట్లో ఉంచి నెక్స్ట్ చిన్న చిన్న బాక్స్లోకి మనము తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం వాడేది ఎంతైతే మనం కొంచెం వాడతాం కాబట్టి అది బయట పెట్టి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year బ్లాక్ అవ్వదు, ముక్క అనేది మెత్తబడదు, గట్టిగా ఉంటుంది. మనం ఇప్పుడు తింటే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు తింటే ఎలా ఉంటుందో మనం ఇయర్ ఎండింగ్లో కూడా అలాగే ఉంటుంది.
మీరు ఇదే పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. బేస్ని చిన్నది తీసుకున్నానండి, అందువల్ల సరిపోలేదు పచ్చడి. కాబట్టి ఇందులో కొంచెం కలుపుతున్నా, అందులో కొంచెం వేసాను, ఇందులో కొంచెం కలుపుతున్నా. చూడండి, మనం షాప్లో కొన్న ఇలాంటి హైజీనిక్ పచ్చడి మనకు దొరకదు. మన ఇంట్లోనే మనం చేసుకుందాం, బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాం, హెల్దీగా ఉందాం. అలా ఫ్రెండ్స్ మంచిగా మిక్స్ చేసేసాను, కలిపేసాను. నెక్స్ట్ మళ్ళీ కంటైనర్ ఇందులో ప్లాస్టిక్ జార్లో ఇందులో తీసుకుంటున్నాను. 1 మంత్ ఇలాగే వదిలేస్తాను. 1 మంత్ తర్వాత నెక్స్ట్ చిన్న బాక్సుల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనకి వాడుకునేది కొంచెం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటా. నెక్స్ట్ ఏంటంటే మిగతాది ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటే బెనిఫిట్ ఏంటంటే ముక్క అనేది మెత్తబడదు, ప్లస్ ఏంటంటే నల్లబడదు. పచ్చడి ఇయర్ మొత్తం ఉన్నా సరే నల్లబడదు. నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్లో దీంట్లో కొంచెం అన్నం వేసుకొని, కొంచెం నెయ్యి ఉంటే కొంచెం నెయ్యి వేసుకొని, మా పాపకి ఇలా పెడితే చాలా ఇష్టము. ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడల్లా ఇలా ముద్ద పెట్టమని చెప్తుంది మా పాప, ఇష్టం దానికి. నెయ్యి వేడి చేయాల్సిందే మమ్మీ. తీసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి. చేయలేరు కాబట్టి నేనే చేస్తాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంత టేస్ట్కి నేనే పెడతానని నేనే అనుకోలేదు. నెక్స్ట్ మా కెమెరామ్యాన్కి కూడా ఇచ్చేస్తాను. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఆవకాయ మన